నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు నవరాత్రుల సమయంలో భవానీ దీక్షలని, భవానీ మాలలు అని చెప్పి వేస్తూ ఉంటారు కదా. మామూలుగా మాలలు అంటే ఎక్కువ శాతం వింటుంటాం 41 రోజులు అని చెప్పి. కానీ ఇప్పుడు ఇది నవరాత్రులు 9 రోజులే కదా. ఈ మాల నియమాలు ఇవన్నీ 9 రోజులే పాటించాలా? ఈ మాల 9 రోజులే వేసుకోవాలా? ఏంటి అసలు ఓవరాల్గా ఈ దీక్షలు మాలల గురించి తెలియజేయండి. తప్పకుండా దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుంది. బుద్ధి జ్ఞానం లేకుండా అన్నం కాకుండా అనవసరమైన పదార్థాలు తినే వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. ఎందువల్లనంటే అసలు ఆ భవానీ దీక్ష అనేటువంటిదే లేదు. భవానీ మాల అనేటువంటిదే ఛందోబద్ధంలో శాస్త్రంలో లేదు. మరి ఇది పుట్టించారు. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది ఇది? ఓ 15, 20, 30 ఏళ్ళ అనుకోండి. ఓకే, పుట్టించారు. లేదా అసలు ఈ దీక్షా విధానంలో అయ్యప్ప దీక్షే ఓ 40 ఏళ్ల క్రితం, 45 ఏళ్ల క్రితం బయటకు వచ్చింది బాగా. అంతకుముందు నర్మగర్భంగా ఉండేటువంటి విధానం వేరు. అంటే ఉందా ఆ దీక్ష? ఉందా అయ్యప్ప? అదొక దీక్ష ఉంది, అది ఇట్లా లేదు. అది ఉన్నటువంటి విధానం వేరు. దాన్ని మార్చి చేస్తున్న విధానం వేరు. ఆ 40 రోజుల దీక్ష అనేటువంటిది ఒక మూల కూర్చుంటే భార్య పిల్లలు ఎవరితో సంబంధం లేకుండా వీళ్ళు కూర్చొని కలశం పెట్టుకుని వ్యవహారం చేసుకోవాలి. 40 రోజు దీక్ష మొదటి రోజు గుండు కొట్టించుకోవాలి. గుండా? మరి ఏమనుకుంటున్నారండి? దీక్ష అంటే పాపాలను వదిలేసుకోవటం. మనకు ఈ యొక్క కేశ సౌందర్యం ఎంతైతే ఉంటుందో అంత పాపాలు మనకు ఉన్నట్టే. శుభ్రంగా గుండు కొట్టి చేసుకోవాలి. ఆ 40 రోజులు సబ్బు వాడకూడదు, షాంపూ వాడకూడదు, కొబ్బరి నూనె వాడకూడదు, ఏది అద్దం కూడా చూసుకోకూడదు, భస్మధారణ చేసుకోవటం, అలా కూర్చోవాలి. ఇది అంటే అన్ని విషయాల్ని స్వస్తి పెట్టి అక్కడ కూర్చోవాలి నువ్వు. అది కాస్త క్రమేపీ ఏమైపోయిందండి, ఇంట్లోనే బెడం పెట్టేస్తున్నారు, భార్య అన్నం ఉండి పెడుతుంది, ఇట్లా జరిగిపోతున్నాయి. భార్య వేసుకుంది, ఇక రకరకాలుగా అది భ్రష్టత్వం చెందిందా లేదా? రకరకాలుగా భ్రష్టం. అందులోంచి కొన్ని పుట్టుకుంటూ వస్తున్నాయి. శివమాల అని చెప్పి గణపతి నవరాత్రులు వస్తే గణపతి మాలలు అని చెప్పి పుట్టిస్తున్నారు. దీనికి ఎక్కడన్నా ప్రమాణం ఉందా? ఎక్కడ ఎలాంటి ప్రమాణము లేదు. భవానీ మాల అంటే విజయవాడలో చూస్తూ ఉంటాం. మేము విజయవాడలో ఉన్న రోజుల్లో అబ్బో అసలు నోటి నిండా గుట్కాలు, పాన్లు, నెత్తి మీద అవి, చేతిలో ఇవి, మెళ్ళో భవానీ మాలు, ఎర్రటి బట్టలు, ఇంతే. మరి ఇదేం దీక్ష నాకు అర్థం కాదు. ఇదేం దీక్ష అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. కొండ మీదకి వెళ్తారు, కిందకు వస్తారు, కృష్ణలో మునుతారు, బట్టలు తీసి ఇస్తే అవతల పడేస్తారు, మాలలు తీస్తే అవతల పడేస్తారు. ఇంతటి దానికి నువ్వు చేయటం ఎందుకు అంటే ఇదంతయు కూడా కేవలం వ్యాపారం కోసం పుట్టించినవి. వ్యాపార దృక్పథమే, వ్యాపారం కోసమే మినహాయిస్తే ఇంకొకటి లేదమ్మా. అక్కడ కనిపించట్లా. నీకు నిజంగా దీక్ష ఉంటే మనస్సుకు ఉండాలి దీక్ష. ఎవరికి? మనస్సుకి దీక్ష ఉండాలి. నేను భవానీ మాల వేసుకున్న, ఎర్రబట్టలు వేసుకున్నా కాబట్టి సిగరెట్ తాగకూడదు, ఎర్రబట్టలు వేసుకున్నా కాబట్టి మందు తాగకూడదు, దీక్షలో ఉన్నా కాబట్టి గుట్కాలు అన్నీ చేస్తూనే ఉన్నారుగా వేసుకొని. ఇక దీక్ష ఉంది అక్కడ. దీక్ష నీ మనస్సుకుండు. నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావని కాదు, ఏ బట్టలు కట్టుకున్నావు కాదు, మనస్సు ఎలా ఉంది. మనస్సు శుచిస్మితంగా లేకుండా ఏది కట్టుకున్నా ఏం చేసినా వృధా. ఈ మధ్యకాలంలో దీక్షలు ఎలా అయినా ఇంటికి వచ్చి అప్పుల వాళ్ళు అడగకుండా దీక్ష, అయ్యప్ప దీక్షలు అప్పుడు అడగకూడదు మనం. ఇవి ఫ్యాషన్, కొత్త ట్రెండ్ తయారైనవి. అంటే దీక్షలు అనేటువంటివి మానసికంగా చేసేటువంటిది పోయినాయి. బాహ్యకృతంగా నేను ఇంత రంగు బట్టలు వేసుకున్నా, నేను భవానీ మాల వేసుకున్నా, చూడండి అన్నట్టుగా తయారైపోయింది. మినహాయిస్తే ఇవన్నీ కూడా దీక్ష అంటానికి ఎలాంటి అర్హతలు లేదు. శాస్త్ర ప్రమాణం ఎక్కడ, ఇది దీక్ష అని చెప్పేటువంటి ప్రమాణం ఎక్కడ లేదు. ఇవాళ ఇది కాదు అంటే ఎన్ని నోరులు దుమ్మెత్తి వస్తాయి వాళ్ళకు కూడా తెలుసు లేదు అని. అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎవరు వేసుకోలేదుగా. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తాతగారు కానీ ముత్తాతగారు కానీ అదే విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరు వేసుకోలేదు. మరి వాళ్ళు కొత్తగా వేసుకుంటారంటే కొత్తగా పుట్టించారన్న విషయం వాళ్ళకి తెలుసు, కానీ అంతరాత్మ ఒప్పుకోదు. కానీ తప్పు లేదు కదా, ఇలాంటి పుట్టిన భగవంతుడు ఆరాధనలో ఉండాలనుకోవడం తప్పేనమ్మా. తప్పే. ఎలా తప్పు అవుతుంది? ఎందుకు తప్పు అంటే నువ్వు చెయ్యదలుచుకునేటువంటిది నీ మనస్సాక్షిగా చేసుకో. బట్టల్లో ఏముంది, నువ్వేం చేస్తున్నావు? బట్టలు కట్టుకున్నావు, 10వ రోజు అయింది, 9 రాత్రులు అయిపోయినాయి, ఏం చేస్తున్నావు? బట్టలను తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు? ఏదో పక్కకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, తీసి భద్రంగా తీసుకెళ్ళి కృష్ణలో అలా వదిలేస్తున్నావు. ఎన్ని వేలాడుతుంటుంది, నిలబడి తిరుగుతుంటుంది తెలిసిన బట్టలు, మాలలు తీసేసి తీగల మీద వేసేస్తున్నావు. దేనికోసం చేసుకుంటున్నావు నువ్వు? అసలు నీ మనస్సులో లేని దీక్ష బట్టలు దేనికి? అసలు రెండు దీక్ష అనేటువంటిది శుక్లవాసం మీదే చెయ్యాలి. అంటే తెల్లటి వస్త్రాలు. అంటే దేనికోసం చేస్తాం మనం? మనస్సు శుచిగా ఉండాలి, మనస్సు ప్రశాంతతగా ఉండాలి, శాంతి ఉండాలి. ఏదైనా
శాంతి అంటే ఏంటి? తెలుపు. ఉమ్. అమ్మవారి కదండి, రక్తవర్ణం మేము చేస్తాం, నిరుపు వర్ణం. రక్తవర్ణమాం సనిష్ఠా కూడా నప్రీతమానస. దీనికి దొంగ వెధవలందరూ కూడా రక్తవర్ణ అంటే అమ్మవారికి రక్తం అడిగింది, మాంసనిష్ఠ అంటే అమ్మవారి మాంసం అడిగింది అని చెప్పి పాపిష్ఠ వెధవలందరూ తీసుకొచ్చి తెచ్చారు. రక్తవర్ణము అని అంటే కుంకుమ పువ్వుని పాలల్లో కలిపితే వచ్చే వర్ణం. మాంసనిష్ఠ అంటే అల్లం రసం అనేటువంటిది. దాన్ని తీసేసి విషయ పరిజ్ఞానం లేని పాపిష్ఠ వెధవలందరూ తీసుకొచ్చి తెచ్చింది అదంతా. అమ్మవారికి జంతుబలి ఇవ్వాలి, మేకల్ని తీసుకుంటుంది, వాళ్ళు తీసుకుంటుంది చేసి నానా చండాలం చేసి పెట్టారు. అనుభవిస్తున్నారు ఇవాళ. అంటే శుక్లవాస రుద్రగణా. శుక్లము అనేటువంటిది శాంతికి చిహ్నం ఏంటండి? తెలుపు. తెలుపు. ఏ దీక్ష అనేది దేనికి చేస్తాం? శాంతియుతంగా ఉండాలి, ప్రశాంతత కావాలి చేస్తాం. మరి అది కావాలి. నువ్వు రక్తవర్ణం వేసుకుంటే నీకు ఉక్రోషం, ఉగ్రం నీకు వచ్చేస్తుంది. అదేంటంటే నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నీ చేసేది నువ్వు మానట్లేదుగా, ఇంకెందుకు చేయటం? ముందు అసలు అవన్నీ విషయం కాదు. ప్రమాణం ఎందులో ఉంది? నవరాత్రులు 10 రోజుల్లో అమ్మవారి ఎర్ర బట్టలు కట్టుకొని నా భవాని దీక్ష వేసుకోండి అని చెప్పి ఏ ప్రమాణంలో ఉంది? ఏ గ్రంథంలో ఉంది? ధర్మశాస్త్రంలో ఉందా, ధర్మ సింధులో ఉందా, నిర్ణయ సింధులో ఉందా? ఏ గ్రంథంలో ఉంది? బయటికి తిండి చూద్దాం. మరి గుళ్ళో ఉండేటువంటి వేద పండితులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద ఎందుకు మాట్లాడరని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఛానల్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇందులో లోపాలు ఏదైనా ఉంటే మీరు బయటపెట్టగలరా? మీరని కాదు, ఒక సంస్థలో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు అందులో ఏదైనా లోపాలంటే బయట పెడితే ఏమంటే వస్తారు, అతని మీద అందరూ కలిసి దుమ్మెత్తి పోస్తారు. పోయినా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు కదండి అంటే నీకెందుకు, నువ్వు చేసే ఉద్యోగం అంటే నువ్వు చేసుకో, ఇవన్నీ నీకు అవసరమా అంటే నోరు మూసి కూర్చోవాలి. అడగడం దేనికి, దెబ్బలు తింటాం దేనికి? నాలాంటి వాడు ఉంటాడు ఎక్కడో, నాకు ఇలాంటి పరిస్థితి వస్తే విజయనగరంలో నువ్వెంత నీ బ్రతకంత ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాను. నేను ఎండోమెంట్ ఉద్యోగదారునండి, నేను గవర్నమెంట్ పోస్ట్ అది ఉద్యోగం. ఇలాంటిదే వచ్చింది. ఇదే దసరాలు లలితా సహస్రనామార్చనకి కుంకుమార్చనకి వస్తే చొక్కా వేసి కూర్చుంటే నేను చేయించాను అన్న. చేయించాల్సిందంటే సమస్య లేదు అన్న. నువ్వెంతంటే నువ్వెంత అని వచ్చింది. నేను చేయించాలంటే నువ్వు చొక్కా తీసి కూర్చో, ఇక్కడ ఉద్యోగం చేయాలంటే నేను చెప్పింది అన్నారు. నువ్వెంత, నీ బ్రతకంత, నీ ఉద్యోగం ఎంత, పావతలకని చెప్పి రిజైన్ చేసి వచ్చేసా బయటికి నేను. ఒక్క రీజన్తో. ఎందుకంటే నేను బ్రతకగలను, బయట నా వ్యవస్థ నాకుంది అనేటువంటి నమ్మకం నాకుంది. నీ దగ్గర నేను తలంచి నీ కాలు పట్టుకుని బ్రతకాల్సిన కర్మ నాకేంటి? నువ్వు చెప్పిందలా చేయడానికి అక్కడ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి దగ్గర ఆరాధనలు మేము చెప్పినట్టు చేయాలి. నువ్వెంతవరకు నీ అడ్మినిస్ట్రేషన్ నువ్వు చూసుకోవాలి. భగవంతుడి గురించి నీకేం తెలుసు? అసలు నీ బ్రతుక్కి ఏనాడైనా ఒక్క విధానాన్ని నువ్వు అనుసరించగలిగేవా? నీ బ్రతుక్కి తెలీదు. అటువంటి రెండోడే నా మీద శాసించడానికి అనే తత్వంలో నేనుంటా. అందులో ఉంటారని చెప్పలేము. కాబట్టి ఉద్యోగాలు చేసుకునే అంటే ఇది రీసెంట్గా కొత్తగా, అంటే మొదట ఒక 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే దుమ్మెత్తిపోస్తారు. కాబట్టి అది నాకు సంబంధించిన విషయం కాదు కదా అని వీళ్ళ భారాన్ని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే అనవసరంగా కెలికి పెద్ద చేసుకుంటే ఏమవుతుంది? పెంట అవుతుంది. పోనీ దాన్ని తీసేస్తారో తీరు, ఇప్పుడు చేసేటువంటి దాన్ని తీరు, అంతకంతా పెంచుకుంటూ ఉంటారు. అది వ్యాపార మార్గం అండి. వ్యాపారాన్ని సముదాయంగా అమ్మవారి యొక్క నవరాత్రుల్ని పూర్తిగా కూడా వ్యాపార మార్గంగా, సముదాయంగా, బిజినెస్గా మార్చివేశారు. ఈ ఎర్రబట్టలు కావచ్చు, మాలలు కావచ్చు, ఇవన్నీ కూడా అమ్ముకోవడమే కదండి అవి. ఓకే, అవునవును. అదొక వ్యాపారంగా, ఎందుకంటే లక్షల్లో జనాలు వస్తున్నారు, కోట్లలో సంపద వస్తుంది కాబట్టి అదొక వ్యాపారంగా జాగ్రత్తగా దాన్ని పెట్టి పోషిస్తున్నారు. అంతే, ఖచ్చితంగా. ఎవ్వడు ఏమనుకున్నా సరే భక్తి ఉంటే చాలు. మనసులో అమ్మవారి పైన భక్తి ఉండి నియమాలు పాటిస్తూ చేసుకుంటే సరిపోతుంది. అదే 100 మంది 100 రకాలుగా నేను కామెంట్ చేస్తాడు. ఎవ్వడు ఏం కామెంట్ చేసినా నాకు పోయేది లేదు, వచ్చేది లేదు. నీ బ్రతుక్కు సిగ్గు, ఎగ్గు, జ్ఞానం ఉండి నువ్వు తినేది అన్నం అయితే, నీ పూర్వీకులు విజయవాడలో బ్రతికారుగా, విజయవాడలో పుట్టారుగా, అక్కడే చనిపోయారుగా, వాళ్ళు ఎప్పుడైనా ఇటువంటివి చేశారా? అది గమనించుకొచ్చావు. నా గురించి మాట్లాడటం కాదు, నోరుంది కదా, చెయ్యి ఉంది కదా అని చెప్పి నోటికి చేతికి రెండిట్లకి లేనిపోయిన సమస్యలు వస్తాయి అనవసరంగా నా గురించి వ్యవహారం చేస్తే. నీవు చిన్నప్పటి నుంచి విజయవాడలో పుట్టావు, నీ పూర్వీకులు విజయవాడలో పుట్టి పెరిగారు. అప్పట్లో ఏదైనా ఈ దీక్ష వ్యవహారాలు ఉన్నాయా, ఇప్పుడు ఎలా వచ్చినా అనేటువంటి దాని మీద నువ్వు చాలా చేతనైతే కూలంకషంగా వ్యవహారం చేయి. అంతే తప్ప ఇటువంటి దరిద్రమైనగా ఏదో నేను రాసి పెడతా, వీడింత వాడంతా అని రాస్తే నాకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. అదమ్మ పరిస్థితి అయితే. ధన్యవాదాలు గురుగారు.